నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మునక్కాయతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి డ్రమ్ స్టిక్స్ని తీసుకొని ఇలాగ పీల్ తీసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని ఇలా పీల్ తీసుకొని ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అయితే మునక్కాయలు వాష్ చేసుకొని ఇలా పీల్ తీసేసుకొని వాటర్ యాడ్ చేశాను అనమాట. కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకొని మునక్కాయల పీసెస్ ఇలా చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక విజిల్ రానిచ్చుకోవాలన్నమాట. కుక్కర్ పెట్టేసుకోవాలి. అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. ఒక విజిల్ రానిచ్చుకోవాలి అంతే. విజిల్ వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. అంతవరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో వచ్చేసి శనగకాయలు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా. అందులోకి వచ్చేసి చెక్క లవంగమ్మ అనమాట. చెక్క లవంగాలు యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా. శనగకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ధనియాలు యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి గసగసాలు యాడ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర గసగసాలు లేవు కాబట్టి నేనైతే నూగులు యాడ్ చేసుకుంటున్నాను. తెల్ల నూగులు అనమాట. ఇవి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి చింతపండు కొద్దిగా యాడ్ చేయాలి. ఇంతే అండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనమైతే మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ కట్టేద్దాము. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి కాబట్టి స్టవ్ కట్టేసుకున్నాను అనమాట. ఇవి చల్లగా అవ్వాలి. ఇవి చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను.
చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి పేస్ట్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే పేస్ట్ ఏం చేయలేదు, చిన్న చిన్న పీసెస్ చేసి వేసాను అనమాట ఆనియన్స్. అండ్ టొమాటో పీసెస్ కూడా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పీసెసే యాడ్ చేశాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పీసెస్ చేశాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి టొమాటో పీసెస్ యాడ్ చేయాలి. టొమాటో పీసెస్ అన్న యాడ్ చేసుకోవచ్చు, పేస్ట్ అన్న యాడ్ చేసుకోవచ్చు అనమాట. మిక్సీలోకి వేసుకొని ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే పీసెస్ చేస్తున్నాను. ఇందులోకి వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇందులో వచ్చేసి ఇలా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ టొమాటో ఆనియన్స్ వచ్చేసి మగ్గిపోవాలన్నమాట. ఇందులోకి వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను నేనైతే. మనకు స్పైసీకి తగ్గినట్టు అనమాట. అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి మునక్కాయలోకి మాత్రమే యాడ్ చేశాను, తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మునక్కాయల పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనము ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, లవంగాలు, చెక్క, తర్వాత వచ్చేసి కొద్దిగా యాడ్ చేసాం చింతపండు, నూగులు అన్నీ యాడ్ చేసాం కదా. అవి ఫ్రై చేసుకున్నవి పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీలోకి వేసి వాటర్ యాడ్ కూడా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. పల్లీలు, చెక్క, లవంగం, ధనియాలు, కొబ్బరి, నూగులు యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకునేది మనము ఇందులోకి యాడ్ చేస్తున్నాం ఇప్పుడైతే ప్రజెంట్. వాటర్ యాడ్ చేసుకొని మనము ఇది పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసేయాలి.
మీకు బ్యాటర్ వచ్చేసి ఇంకా కొద్దిగా థిక్ కావాలి అని అంటే మనం ఇట్లా పెట్టేసుకొని రైస్లోకి అట్లా బిర్యానీస్లోకి బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇలానే చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వాటరీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేసిన ప్రకారం అయితే స్పైసెస్ అన్నీ కరెక్ట్ సెట్ అయ్యాయి అన్నమాట. సో నేనేమి యాడ్ చేయట్లేదు. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కూరను వచ్చేసి. మునక్కాయలు వచ్చేసి కరెక్ట్గా 1 విజిల్ వచ్చేన తర్వాత వెంటనే ఆఫ్ చేసేసేయండి. చూడండి మునక్కాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇదిగోండి సాఫ్ట్గా ఉంది. తర్వాత లిడ్ పెట్టుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూసారా ఆయిల్ బయటకు వచ్చేంతలాగా మనకు బాయిల్ అవుతుందన్నమాట. ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర వచ్చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంతే అండి, మునక్కాయ కర్రీ అయితే రెడీ. మనము టేస్ట్ చేసుకొని మనకు కారం ఎక్కువ కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మనకు కారం ఇంకా కావాలి అని అంటే కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కారం ఎక్కువైందంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.